హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. నేతి బొబ్బట్టు ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. మీరైతే హెల్తీగా చేసుకోవాలనుకునే వాళ్ళైతే మొత్తం గోధుమ పిండితోనే చేసుకోవడం బెటర్. లేదు ఎప్పుడో ఒకసారే గదా తినేది అనుకునే వాళ్ళైతే ఒక కప్పు మైదా, ఒక కప్పు గోధుమ పిండి, 4 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ, అలాగే 2, 3 టేబుల్ స్పూన్స్ షుగర్‌ని మనం కొన్ని ఇలాచీ ఏసి మిక్సీ పట్టుకోవాలి. ఈ పౌడర్‌ని గూడా మనం ఆ పిండిలో యాడ్ చేసుకొని, మనం పిండి కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి. పిండి ఎలా ఉండాలంటే చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్ ఉండాలి. అలాగే పైన కొంచెం ఆయిలేసి 3 అవర్స్ మనం రెస్ట్ ఇచ్చామంటే పిండయితే చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అలాగే మనము పూర్ణం ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాతయితే దాన్ని స్టఫ్ చేసిన తర్వాత ఎక్స్‌ట్రా పిండేమైనా వస్తే తీసేయాలి. లేదంటే మనకక్కడ ముద్ద ముద్దలా ఉంటుంది. ఇంకా కొంతమందికి శనగపప్పుతో చేసిన పూర్ణం హెల్త్‌కి తినలేరు, గ్యాస్ ఫార్మ్ అయిద్ది అనుకునే వాళ్ళైతే బొంబాయి రవ్వతో గానీ, గోధుమ రవ్వతో గానీ, గోధుమ రవ్వ, బెల్లం అయితే పర్ఫెక్ట్ అని జెప్పొచ్చు. అలా మనం ప్రిపేర్ చేసుకొని దాంతో గూడా మనం పూర్ణం చేసుకోవచ్చు. మనం ఔట్‌లేయర్ అంటే పిండిలో షుగర్ యాడ్ చేస్తాం గాబట్టి, మనకి టేస్ట్ అయితే చాలా వస్తుంది. అలాగే ఇలాచీ పౌడర్ గూడా ఏస్తాం గాబట్టి ఆహ్, స్వీటు అవన్నీ మిక్స్ అయ్యుంటాయి. ఇంకా మనం ఒక శారీ కవర్‌కి 2 సైడ్స్ ఆయిల్ అప్లై చేసుకొని, మనం ఇలా రఫ్ చేసుకోవడమే. మనకెంత పలసగా కావాలంటే అంత పలసగా వస్తాయి కానీ, ఎక్కువ పలసగా చేసుకోవడం వల్ల మనం తీసేటప్పుడైతే ఇబ్బందవుతుంది. కొంచెం బ్యాలెన్స్‌గా చూసి చేసుకోండి. ఇలా మనం తీసిన తర్వాత 2 సైడ్స్ ఆయిల్ కానీ, నెయ్యి కానీ, నెయ్యయితే బెటర్. 2 సైడ్స్ మనం నెయ్యి వేసుకొని కాల్చుకోవడమే. టర్న్ చేసేటప్పుడు గూడా బ్యాలెన్స్‌గా టర్న్ చేయాలి. మనం చపాతీలా తీయొద్దు. ఇవి కొంచెం సెన్సిటివ్‌గా ఉంటాయి కాబట్టి, ఇలా తీసిన తర్వాతయితే మన బొబ్బట్టయితే రెడీ అయిందని చెప్పొచ్చు. బొంబాయి రవ్వ, ఇంకా బెల్లం యాడ్ చేసుకొని చేసుకుంటే గూడా చాలా వస్తుంది. కొంతమందయితే పల్లీలతో గూడా ప్రిపేర్ చేస్తారు. యువర్ విష్ ఎలా అయినా చేసుకోవచ్చు గానీ, ఔట్ లేయర్ పిండి మాత్రం కొంచెం ఎక్కువ సేపు నానడం వల్లయితే మన బొబ్బట్టయితే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయి. ఇంకా చాలా స్మూత్‌గా, మెత్తగా ఉంటాయి. ఇది అంతే ఎంతో కమ్మనైన మన నేతి బొబ్బట్లు రెడీ. ఎంత చేయరాని వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చండి. భయపడితే ఏది రాదు. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్.